కొండనాలికి మందేస్తే ఓననాలికి ఊడిందంటండి. అలా ఉంది నా పరిస్థితి. ఎందుకంటే వీడియోస్‌కొచ్చే రీచే అంతంత మాత్రం అండి. నేను ఎక్కువగా లాంగ్ వీడియోసే చేస్తాను. షార్ట్స్ మీద అంత పర్ఫెక్ట్‌గా ఫోకస్ అయితే చేయలేదు ఇప్పటి వరకును. కానీ కొన్ని రోజుల నుంచి ఈ షార్ట్‌లు కూడా పెడుతూ ఉన్నాను. లాంగ్ వీడియోస్‌కొచ్చే వ్యూస్ అన్నీ కూడా పడిపోయాయండి ఈ షార్ట్‌ల గురించి. ఈ షార్ట్‌లకైనా ఏమైనా వ్యూస్ వస్తుందా? రీచ్ వస్తుందా అంటే అది లేదు. లాంగ్ వీడియోస్‌కి ఎంత రీచ్ తక్కువ ఉన్నా గానీ ఒక 30 సెంట్లో, ఒక 40 సెంట్లో ఎంత లేదనుకున్నా ఒక 60, 70 అలా అయితే ఒక్కొక్క వీడియోకైతే మనీ ఎర్న్ అవుతూ ఉంటుందండి. కానీ ఈ షార్ట్ వీడియోలు ఎంత రీచ్ అయినా రీచ్ అంటే ఏముందండి ఒక 10,000, 12,000 ఆ వ్యూస్ అయితే అంతంత మాత్రంగానే ఉంటుందండి. ఇంక మనీ ఎలా ఎర్న్ అవుతుందండి? ఆ లాంగ్ వీడియోస్ మనం ఎంత ఎలా కాదనుకున్నా మనీ అయితే ఎర్న్ అవుతుంది. వాటిని నేను పక్కన పెట్టి పక్కనేమి పెట్టలేదండి. ఇక వీటి మీద ఫోకస్ చేయడంతోటి వాటినైతే డౌన్ అయిపోయాయి. ఇదే కదండీ మరి కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి ఊడిందని. ఈ షార్ట్‌లతోటి ఎలాగో రెవెన్యూ రాదు. చాలా కష్టపడాలి. చేసే పని ఎంతున్నా సరే ఒక నిమిషము, 2 నిమిషాలు, 3 నిమిషాలకు మించయితే పెట్టకూడదు. గడా మాట్లాడుతూనే ఉండాలి. చేసే పనంతా కూడా చూపించుకుంటూ. కానీ మనీ మాత్రం అస్సలు రాదండి. కానీ ఇది ఎందుకంటే వ్యూస్ పెంచుకోవడానికి, సబ్స్క్రైబర్‌ని పెంచుకోవడానికి. పోనీ అవైనా వచ్చాయా అంటే అది లేదండి. వ్యూసు రావు, సబ్స్క్రైబర్సు రారు. చేసే చేతులు ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటే ఫలితం అనేది ఎప్పటికొకప్పటికి అదే వస్తుంది కదా అన్న చిన్న ఆశతోటైతే ఆ లాంగ్ వీడియోస్‌తో పాటు ఈ షార్ట్‌లు కూడా అప్పుడప్పుడు చేసి అప్‌లోడ్ చేస్తున్నానండి. చూసిన వారు ఎవరైనా కొత్తవారైనా ఎవరైనా సరే మీకు గనక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను మరిన్ని చేయడానికి మోటివేట్‌గా ఉంటుంది. సరే కదండీ పిల్లల్ని అయితే స్కూల్‌కి పంపించేశాను. వాళ్ళ పనులు, వాళ్ళ బాక్స్‌లు వాళ్ళకి అన్నీ చేసి పెట్టేసి ఇక తర్వాత నా పని మిగిలుందండి. ఈ గిన్నెలైతే ముందు స్టాండ్‌లో సర్దేసుకుంటాను. అంతకంటే ముందైతే తల ఈతరుప్పలాగా అయిపోయిందనేసి తలకి కొంచెం నూనె అయితే పెట్టుకున్నాను. పిల్లలు వెళ్ళే వరకు వాళ్ళతో వేగి ప్రాణం ఎంతో అలసిపోతుందండి. కొబ్బరి నూనె అలా తల మీదకి కొంచెం వేయగానే చల్లగా అనిపించి ప్రాణం రిలాక్స్‌గా అనిపించింది. ఏం రిలాక్స్ అవ్వడంలేండి. మళ్ళీ గిన్నెలన్నీ కూడా అక్కడ వేసుకొని వాటిని తోమడం అయితే స్టార్ట్ చేశాను. కానీ కళ్ళ ముందు అలా కదులుతూ ఉంటే ప్రాణం ఎంత మాత్రం కూడా రిలాక్స్ అవ్వదండి. ఇంకా ఆ పనంతా చేసుకున్న తర్వాత తల చిక్కు తీసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో ఆ విధంగా ఉంటుందండి గిన్నెలన్నీ తోమేసరికి నాకైతే. ఇక తర్వాత వంట సంగతి చూసుకోవాలి కదండీ. పప్పుచారు చేశాను టమాటాలు వేసేసి. ఇంకొక పక్కనైతే కొత్తిమీర, టమాటాలు అయితే వేయించుకుంటున్నానండి నూనెలోను. పచ్చిమిరపకాయలు కూడా వేసి ఇంకా దాంట్లో 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసి వేయించాను. పప్పుచారు అయితే తాలింపు పెట్టేశానండి. ఇంకా పచ్చడి కూడా మిక్సీలో వేసి రుబ్బేసి దాన్నైతే ఒక పక్కకు తీసేసుకున్నాను. ఇంకా వంట సంగతి అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఇంకా ఆ తర్వాత పని ఏదైనా ఉందంటే బట్టలు ఉతుకుడు సెక్షన్ అండి. ఇంకా ఆ పని కూడా అయిన తర్వాత హమ్మయ్య అనిపిస్తుందండి. అంతటితోటి అయిపోతుందా అంటే అవ్వదండి. ఇది మధ్యాహ్నం పార్ట్ మాత్రమే. పార్ట్ అయితే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి వరకు అండి. నచ్చితే లైక్ చేయండి.